హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్కే తెలుగు హిందీ కుకింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చికెన్ కట్లెట్స్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించిన ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం రండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేనైతే అర్ధ కిలో బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఈ బోన్లెస్ చికెన్ని బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకునే ముందు కొద్దిగంత ఉప్పు వేసుకొని వాటర్లో ముంచి ఒక 5 నిమిషాల తర్వాత నీళ్ళు పారపోసుకోవాలి. ఇక్కడ చూడండి 4 ఆలుగడ్డలను పెద్ద సైజు ఉన్నాయి తీసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో మనం తీసుకున్న చికెన్ని వేసుకోవాలి మొత్తాన్ని. తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి, నీళ్ళు పోసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసుల నీళ్ళు పోసుకున్నా. ఈ నీళ్ళని తర్వాత సూప్ కూడా ప్రిపేర్ చేస్తున్నా, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఇప్పుడు ఈ ఆలుగడ్డలని కూడా ఈ చికెన్లో వేసుకోవాలి. ఈ ఆలుగడ్డలను బాగా వాష్ చేసుకోవాలి మట్టి లేకుండా, ఎందుకంటే ఈ వాటర్లో వేసి ఉడికిస్తున్నాము. వేరేగా ఉడికించుకోవాలనుకుంటే ఉడికించుకోవచ్చు. నేనైతే ఇక్కడ టైం సేవ్ అవుతుందని ఇందులోనే వేసిన. ఇప్పుడు కొద్దిగంత ఉప్పు, కొద్దిగంత పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకు వేసుకోవాలంటే ఈ మనము సూప్ చేయడానికి ఈ నీళ్ళని యూజ్ చేస్తున్నాం, అందుకోసంకి టేస్ట్ బాగా రావాలని యూజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు కుక్కర్ మూత ఉంచుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుందాం. కుక్కర్ ఉంచుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. McDonald's నుంచి పిజ్జా, బర్గర్ తెప్పించే అవసరం లేకుండానే ఇంట్లోనే బర్గర్ బ్రెడ్ తెచ్చుకొని ఇలా కట్లెట్ చేసుకొని పిల్లలకి ఇలా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే మనం కుక్కర్ మూత తీసి చూద్దాం. ఇక్కడ చూడండి, ఆలుగడ్డలు చికెన్ ఉడికింది, చాలా బాగా ఉడికింది. 2 విజిల్స్కే ఉడికింది. మీకు ఇంకా మెత్తగా కావాలంటే ఇంకొక 3 విజిల్స్ తీసుకుంటే చాలు. నాకైతే ఇక్కడ చాలా బాగా ఉడికింది, అందుకోసంకి బోన్లెస్ చికెన్ తీసుకున్నా కాబట్టి బోన్ ఉన్నాయి తీసుకుంటే కూడా తర్వాత విడి చేసుకునవచ్చు బోన్ని. ఇక్కడ చూడండి, ఒక ప్లేట్లో తీసుకున్న మొత్తం చికెన్ని, ఆలుగడ్డలని. ఇప్పుడు ఆలుగడ్డల పైన ఉన్న పొట్టును కూడా తీసుకోవాలి, చికెన్ కూడా చిన్నగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళని ఒక చిన్న పాత్రలో పక్కన తీసి పెడుతున్నాను. ఈ చికెన్ వాటర్ తోటే నేను సూప్ చేసి చూపిస్తాను, నెక్స్ట్ వీడియోలో అది అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు సూప్ రెసిపీ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం బాయిల్ చేసుకొని ఉంచిన చికెన్ ముక్కలని మొత్తం చిన్న చిన్నగా విడదీసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను తీసినట్లు అలాగనే తీసుకోండి. పెద్ద పెద్దగా ఉంటే కట్లెట్స్ అంత బాగా రాదు. ఇక్కడ చూడండి, మొత్తం అయితే విడదీసిన ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత మనకి బ్రెడ్ పౌడర్ కావాలి. అందుకోసంకి నేను ఇక్కడ 6 బ్రెడ్ తీసుకొని పౌడర్లా తీసుకున్న. బ్రెడ్ గ్రామ్ ఉంటే కూడా అది కూడా బాగుంటాయి, నా దగ్గర లేకుండా అందుకోసం నేను బ్రెడ్ పౌడర్ చేసుకున్నా. మీ దగ్గర బ్రెడ్ గ్రామ్ ఉంటే అవి తీసుకోండి, లేకుంటే నేను ఎలా చేశానో అలా బ్రెడ్ తీసుకొని పౌడర్లా చేసుకోండి. ఈ పౌడర్ని పక్కన ఉంచుకుందాం. దగ్గర బ్రెడ్ ఉంటేనే తీసుకోండి, లేకుంటే మన ఇంట్లో రవ్వ ఉంటుంది కదా, రవ్వని కూడా మిక్సీ చేసుకొని పౌడర్లా చేసుకొని తీసుకునవచ్చు. ఇప్పుడు ఆలుగడ్డలని మొత్తాన్ని మ్యాష్ చేసుకోవాలి. మీ దగ్గర మ్యాషర్ ఉంటే మ్యాష్ చేసుకోండి, లేకుంటే చెయ్యి దగ్గర కూడా చేసుకునవచ్చు ఈ మ్యాష్. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే మొత్తం మ్యాష్ అయింది ఆలుగడ్డలు, చికెన్. ఇప్పుడు కొత్తిమీర తీసుకున్న ఒక చిన్న కట్ట, పచ్చిమిరపకాయలు చిన్న చిన్నగా కట్ చేసుకున్న, ఎక్కువ కారం ఉన్నవి ఇవి. మీకు ఎంత కారం కావాలంటే అంత తీసుకోండి, కానీ ఎక్కువ శాతం అయితే కారం తక్కువనే తీసుకోవాలి. ఇది బర్గర్లో యూజ్ చేసే 2 స్పూన్ల ఆర్గానిక్ వేస్తున్నాను. ఇవి పిజ్జా బర్గర్లో వేస్తారు. బయట బర్గర్ తినేలా టేస్ట్ రావాలంటే ఇవి ఖచ్చితంగా వేయాలి. 2 స్పూన్ల చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. చిల్లీ ఫ్లేక్స్ లేకుంటే ఎండుమిరపకాయలను మిక్సీలో వేసుకొని పౌడర్లా చేసుకొని యూజ్ చేసుకునవచ్చు. ఇక్కడ నేను 2 స్పూన్లు వేస్తున్నాను, 4 స్పూన్లు. ఇక్కడ
వేన్పి పెట్టుకున్న జీలకర్ర పౌడరు 2 స్పూన్లు వేసుకున్నాను. తర్వాత అంజీర్ పౌడరు, చాట్ మసాలా అంటారు కదా! చాట్ మసాలా కూడా యూజ్ చేసుకునవచ్చు. నేను ఇక్కడ అంజీర్ పౌడరు 2 స్పూన్లు వేసుకున్నాను. ఇప్పుడు 2 స్పూన్ల ఉప్పు వేస్తున్నాను. రుచికి సరిపోయేటంత ఉప్పు వేసుకోండి. నేను ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నా కాబట్టి 2 స్పూన్లు సరిపోతుంది. మీరు ఎంత క్వాంటిటీలో తీసుకున్నారో మీకు ఎంత ఉప్పు పడుతుందో అంతే వేసుకోండి. 1 స్పూన్ చికెన్ మసాలా వేస్తున్నాను. చికెన్ మసాలా ఇంకా ఏవైనా మసాలాలు కావాలంటే వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాలు మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా 2 ఇంగ్రీడియెంట్ యాడ్ చేసుకోవాలి. 2 పెద్ద స్పూన్ల మయోనీస్ యాడ్ చేస్తున్నాను. మయోనీస్ లేని వాళ్ళు స్కిప్ చేయండి. 2 స్పూన్ల షేజ్వాన్ సాస్. షేజ్వాన్ సాస్ ఏ షాప్లో అయినా దొరుకుతుంది. చిన్న చిన్న పౌచులు కూడా దొరుకుతాయి. ఒక పౌచ్ వేస్తే చాలు. ఈ మొత్తాన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం మసాలాలు బాగా చికెన్ ఆలుగడ్డలకు పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా వస్తుంది చికెన్ కట్లెట్స్. ఇక్కడ చూడండి మొత్తం అయితే కట్లెట్స్ మసాలా రెడీ అయింది. చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం కట్లెట్స్ని చేసుకుందాము. నేను ఇక్కడైతే కట్లెట్స్ని ఫ్లాట్గా గోల్గా చేసుకున్నాను. మీ కట్లెట్ ఎలా ఉంటుందో బర్గర్లో అలాగనే చేసుకోండి. ఏ సైజులో అయినా చేసుకునొచ్చు. నేను ఇక్కడ మీడియం సైజులోనే చేయించి చూపిస్తున్నాను. మీకు కావాలంటే మీరు పెద్ద సైజులో అయినా తీసుకోండి, చిన్న సైజులో అయినా చేయవచ్చు. ఇక్కడ మొత్తం చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లోనే మనకి అర్ధ కిలో చికెన్ తోటే మన ఫ్యామిలీ మొత్తానికి సరిపోయేటంత చికెన్ కట్లెట్స్ రెడీ చేసుకునవచ్చు. బయట బర్గర్ తినడానికి వెళ్ళినప్పుడు ఎంత రేట్ ఉంటుందో అది మనకు తెలిసిందే కదా. ఒక అర్ధ కిలో చికెన్ తెచ్చి మనం ఇంటిల్లి పాటు తినవచ్చు ఇలా చేసుకొని. ఇక్కడ చూడండి మొత్తం అయితే రెడీ చేసిన. మొత్తం అంటే నేను ఇక్కడ 8 తీసుకున్నా కాబట్టి మీకు 8 చూపించిన. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 2 గుడ్లని పలగొట్టుకొని వేసుకోవాలి. ఈ గుడ్లని మొత్తం బాగా మిక్స్ చేసుకొని కొద్దిగంత ఉప్పు వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గుడ్లని పక్కన ఉంచుకుందాం మిక్స్ చేసుకున్న తర్వాత. ఇప్పుడు మనం కట్లెట్స్ని తీసుకొని చికెన్ కట్లెట్స్ని తీసుకొని గుడ్లలో ముంచాలి. తర్వాత ఇప్పుడు మనం బ్రెడ్ పౌడర్ చేసి ఒక ప్లేట్లో తీసుకున్నాము అందులో వేసుకోవాలి. ఈ బ్రెడ్ పౌడరు చికెన్ కట్లెట్స్ పైన వేసుకొని మొత్తం అంటేలా చూసుకోవాలి అటు ఇటు తిప్పుతూ. అలాగనే గుడ్లలో ముంచి బ్రెడ్ పౌడర్లో ముంచి మొత్తం చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మొత్తం రెడీ చేసుకొని కట్లెట్స్ని ఒక డబ్బాలో స్టోర్ చేసి డిప్పర్లో ఉంచితే మళ్ళీ మనం ఎప్పుడైనా కావాలంటే డీప్ ఫ్రై చేసుకొని పిల్లలకి ఇవ్వవచ్చు. ఎక్కువ శాతం అయితే బయట కూడా ఇలాగనే చేసి పెడతారు. ఎందుకంటే మనకు అప్పటికప్పుడే రెడీ చేసి ఎలా ఇస్తారు వాళ్ళు. మనం ఆర్డర్ ఇస్తే చాలు తొందరగా వచ్చేలా చేస్తారు. ఇంత తొందరగా ఎలా చేస్తారు, మనకే చేయడానికి చాలా టైం పడుతుంది. వాళ్ళకైతే ఎక్కువ క్వాంటిటీలో చేస్తారు. ఎలా చేస్తారు అందుకోసంకి వాళ్ళు కూడా ఇలాగనే డబ్బాల్లో స్టోర్ చేసి పెడతారు. తర్వాత మనకి డీప్ ఫ్రై చేసి తొందరగా బర్గర్ రెడీ చేసి ఇస్తారు. అలా చేసి ఇవ్వడం వల్ల వాళ్ళకి టైం కూడా సేవ్ అవుతుంది. మనకు కూడా ఇక్కడ మనం కూడా అలా చేస్తే టైం కూడా సేవ్ అవుతుంది. ఇక్కడైతే నేను 8 రెడీ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒకటొకటి నెమ్మదిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ శాతం అయితే వాళ్ళు కూడా ఇలాగనే చేస్తారు. బయట బర్గర్ దొరుకుతుంది కాబట్టి మనం తొందరగా వెళ్ళి తిని వద్దాము అనుకుంటాము. కానీ ఇలాగనే మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకునవచ్చు ఫ్రెండ్స్. ఇలాగనే చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసి డిప్పర్లో పెడితే మనకు కూడా టైం సేవ్ అవుతుంది. పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి డీప్ ఫ్రై చేసి ఇవ్వండి. ఎక్కడైనా షాపులలో ఇలాగనే దొరుకుతాయి. మనం తెచ్చి కూడా ఒక్కొక్కసారి డీప్ ఫ్రై చేసి ఇస్తాము. అలా చేయడం కంటే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా చాలా బాగా క్వాంటిటీలో వస్తాయి.
ఎక్కువ క్వాంటిటీలో వస్తాయి, చాలా బాగా టేస్ట్గా వస్తాయి. ఇక్కడ చూడండి డీప్ ఫ్రై అయితే అయినాయి, ఎంత బాగా అనిపిస్తున్నాయి, కలర్ అయితే చాలా బాగా వచ్చినాయి. ఇంకా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ చికెన్ కట్లెట్స్ని. పిల్లలకి టిఫిన్ బాక్స్లో కూడా ఇవ్వవచ్చు, ఇలాగనే స్నాక్స్ లాగా ఇవ్వవచ్చు. సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఇలా డీప్ ఫ్రై చేసి ఇవ్వండి. మనం ఫస్ట్ అయితే స్టోర్ చేసి ఉంచుంటాం కాబట్టి ఎక్కువ టైం అయితే అవుతలేదు, ఎక్కువ టైం పడతలేదు. అందుకోసంకే ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ చూడండి నేనైతే మొత్తం డీప్ ఫ్రై చేసిన, ఎన్ని నేను తీసుకున్నానో అన్నీ మీకు చూపిస్తున్నాను. నాకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలోనే తీసుకొని డీప్ ఫ్రై చేసుకున్నా. మిగతా వాటిని అన్నీ డిప్పర్లో ఒక డబ్బాలో ఉంచి స్టోర్ చేసిన. ఇక్కడ చూడండి మొత్తం అయితే చాలా కలర్ఫుల్గా వచ్చినాయి, చాలా బాగా వచ్చినాయి, చాలా క్రిస్పీగా వచ్చినాయి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మనకు బయట దొరికే వాటికంటే ఇంకా చాలా బాగా టేస్ట్గా వచ్చినాయి. ఇప్పుడైతే నేను ఇక్కడ 4 బర్గర్ బ్రెడ్ తీసుకున్నాను. అందులో మయోనీస్, చీజ్ వేసుకొని పిల్లలకి నేను చేసిన చికెన్ కట్లెట్స్ని ఉంచి సర్వ్ చేసిన. ఎందుకంటే ఇక్కడ వెజిటేబుల్ వేయలేదు, అంతే. వెజిటేబుల్ పిల్లలు తింటలేరు, పక్కకు తీసి పెడతారు. అందుకోసంకే నేను ఇలాగనే చేసి ఇచ్చిన. ఫ్రెండ్స్, ఈ చికెన్ కట్లెట్స్ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్లో విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ రెసిపీలో కలుద్దాం ఫ్రెండ్స్. ఇంకా ఏవైనా రెసిపీలు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్